అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకల మించి లేవడంతో ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. 21వ తారీఖు శుక్రవారము, మార్చి నెల 2025 సంవత్సరం. ఈ ఉదయకాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఉదయకాలం పడకలు మించలేటుందని ప్రభు యొక్క కృపావార్తను చూస్తున్నట్లయితే ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు అని దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఆసాపు రచిస్తున్నటువంటి కీర్తన ఇది. 50వ కీర్తన ఆసాపు రచిస్తున్నాడు. దేవుడు ఆపత్కాలమందు ఆయన రక్షించే దేవుడని, ఆయనకు మొరపెట్టాలని మరి ఆసాపు మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఆపత్కాలం ముందు మనం దేవునికి మొరపెట్టగా దేవుడు మన మొర విని విడిపించేవాడు ఉన్నాడు. దేవుడు మన మొర విని విడిపిస్తున్నాడు. ఇంకా ఆయన మనకు చేస్తున్నటువంటి మేలు ఏంటంటే ఆయన మనల్ని విడిపిస్తున్నాడు కాబట్టి మనం ఆయన్ని మహిమపరిచే అనుభవంలోకి తీసుకొస్తున్నాడు దేవుడు. ప్రియులారా, ఆపత్కాలం ముందు నీవు నాకు మొరపెట్టమన్నాడు. అంటే ఆపత్కాలం ముందు మనం దేవునికి మొరపెట్టడం ద్వారా దేవుడు మనకు ఎలా ఉంటున్నాడు ఆపత్కాలంలో అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆపత్కాలం ముందు నీవు నాకు మొరపెట్టమని ఆయన అన్నాడు. మనం ఆపత్కాలంలో మొరపెట్టడం ద్వారా మనం ఉన్న ఆపత్కాలంలో ఆయన మనకు ఎలా ఉంటున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. రండి, మొదటి మాటను మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం. ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నాము నిన్ను ఉద్ధరించును గాక. కాబట్టి ఆపత్కాలంలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తున్నాడు అనే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. మనం ఆపత్కాలం మొరపెట్టగా ఆయన మనకు మొట్టమొదటిగా మనం చూసినట్టు ఆపత్కాలం ముందు నీకు ఉత్తరం ఇచ్చును గాక. కాబట్టి మొట్టమొదటి మాటను మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మనం ఆపదల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టగా దేవుడు మనకి ఉత్తరం ఇచ్చేవాడు ఉన్నాడు. అంటే మనకు జవాబు ఇచ్చేవాడు ఉన్నాడు. అంటే మనం ఏ ఆపదల్లో అయితే కూరిపోయి ఉన్నామో, ఎటువంటి ఆపదల్లో మనం చిక్కబడి ఉన్నాము, ఉదయకాలం పడకల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో ఎటువంటి ఆపదల్లో మనం ఉండామో, ఎటువంటి ఆపదలు మనల్ని వెంటాడుతున్నాయో, ఎటువంటి ఆపదలు మనకి కష్టకరంగా బాధకరంగా మనల్ని బాధిస్తూ వస్తున్నాయో, ఆ ఆపదలు అన్నిటిలో నుండి కూడా ఆయన ఈరోజు నువ్వు మొరపెట్టినప్పుడు, నీవైనా నేనైనా మొరపెట్టినప్పుడు మనకు ఉత్తరం ఇస్తాడు. ఆపదల నుంచి తొలగించడానికి, ఆపదల నుంచి విడిపించడానికి ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి మనం గమనించాల్సిన ప్రియులారా, ఉదయకాలం పడకమించలేకపోతుందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో గమనించాల్సిన ఏంటంటే మనం ఎటువంటి ఆపదల్లో ఉండామో, ఎటువంటి ఆపదల్లో మనం ఉండామో అది గుర్తెరిగి ఆపదల్లో మనకు మన దేవునికి మనం మొరపెట్టినప్పుడు మనకు దేవుడు ఉత్తరం ఇస్తాడన్నది మనం గమనించాలి. ఇది మొదటి మాట. కాబట్టి ఆపత్కాలం మందు మనం మొరపెట్టగా ఆయన మనకు ఉత్తరం ఇస్తున్నాడు. మనం ఏ స్థితిలో ఉండా, ఎలాంటి వారమైనప్పటికీ, పాపం చేత అపరాధం చేత చెడిపోయిన వారమైనప్పటికీ మనం దేవా అబ్బా తండ్రి అని మొరపెట్టంగానే, అయ్యా నేను ఇలాంటి ఆపదల్లో ఉండానని మొరపెట్టంగానే ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడు ఉన్నాడు. ఇది మొదటి మాట. రెండోదిగా చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ఆపత్కాలంలో మొదటిగా మనం మొరపెట్టగా ఆయన మనకు ఉత్తరం ఇస్తున్నాడు. రెండోదిగా చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే దేవుని యొక్క మాటలు చూసినట్టయితే కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటును నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ప్రియులారా, దేవుని యొక్క మాటల్లో మనం రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఆపత్కాలమందు ఆపత్కాలమందు ఆయనకు మొరపెట్టగా ఆయన మనకు ఉత్తరం ఇస్తున్నాడు. రెండు, ఆపత్కాలం ముందు మొరపెట్టగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆపత్కాలం ముందు ఆయన తన పర్ణశాలలో మనల్ని దాచుతున్నాడు. అంటే మనకు ఉత్తరం ఇస్తున్నాడు. అందు మాత్రమే కాదు, మనం ఆపదల్లో ఉన్నప్పుడు మనం మొరపెట్టగా ఆయన మనల్ని తన పర్ణశాలలో దాచిపెట్టేవాడు ఉన్నాడు. అంటే తన పర్ణశాలలో అంటే ఆయన ఏదైతే ఇక్కడ రాయబడి ఉన్నట్టు తన పర్ణశాలలో ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం దాస్తున్నాడు. అంటే దాచిపెట్టేటటువంటి అనుభవం, అంటే మనకి వచ్చే ఆపదల నుండి ఏ ఆపదలు అయితే మనకు వస్తున్నాయో, ఏ ఆపదలు అయితే మన మీదకి వస్తున్నాయో వాటి నుండి మనల్ని దాచిపెడుతున్నాడు దేవుడు. అవి మన మీదకి రాకుండా, అవి మన మీద పొంచి ఉండుకోకుండా, ఎప్పుడు మనం ఆపదల్లో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు ఆపత్కాలం మందు ఆపదల్లో ఉన్నప్పుడు
ఏవైతే మన మీదకి వస్తున్నాయో వాటన్నిటి నుండి కూడా ఆపత్కాలం మంది మన మీదకి వచ్చే వాటన్నిటి నుండి కూడా ఏం చేస్తున్నాడు, మనల్ని తన పర్ణశాలలో దాచి పెడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన తన పర్ణశాలలో మనం దాచిపెట్టి ఆయన పర్ణశాలలో మనం దాచేవాడు కూడా. అంటే మనం ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టగా ఆయన మన పరిస్థితిని ఎరిగి మన స్థితిగతిని ఎరిగి మనల్ని తన పర్ణశాలలో దాచిపెడుతున్నాడు. ఇది రెండో మాట. మూడో విషయాన్ని మనం చూసినట్టయితే రండి, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము మనం చూసినట్లయితే 9వ వచనం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఎవరైతే ఆపదల్లో ఉండి ఆపత్కాలం నుండి ఆపదల్లో ఉండి దేవునికి మొరపెడుతున్నారో అలాంటి వారికి మొట్టమొదటిగా ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. రెండోదిగా తన పర్ణశాలలో ఆయన దాచిపెడుతున్నాడు. మూడవదిగా మనం చూసినట్టయితే ప్రియులారా, ఇక్కడ రాయబడినట్లు ఆయన ఏం చేస్తున్నాడు, మహాదుర్గముగా ఉంటున్నాడు. ఆపత్కాలంలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు, ఆపత్కాలంలో దేవుని సన్నిధిలో మొరపెట్టగా దేవుడు మనకు ఎలా ఉంటున్నాడంటే మహాదుర్గముగా ఉంటున్నాడు. ఆయన ఎలా ఉంటున్నాడు, మహాదుర్గముగా. అంటే మనకున్న ప్రతి ఆపదల్లో, మనకున్నటువంటి ప్రతి ఆపదల్లో కూడా ఆయన మహాదుర్గము. అంటే ఒక కొండగా ఉంటున్నాడు, ఒక కోటగా ఉంటున్నాడు, ఒక ఆదరణకర్తగా ఉంటున్నాడు అన్ని కోణాల్లో కూడా. కాబట్టి మనం ఆపదల్లో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి వాడంటే మనం ఆపదల నుండి మొరపెట్టగా మహాదుర్గముగా ఉంటున్నాడు. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు. ఆయన నిత్యాశ్రయ దుర్గముగా ఉంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఒక కొండగా మన ఎడలో ఉంటున్నాడు మనం ఆపదల్లో ఉన్నప్పుడు. అయితే మనం మొరపెట్టలేని స్థితిగతులు బాగాట్లేదు. మనం మొరపెట్టే విధానం సరిగ్గా లేదు. మొరపెట్టే విధానం సరిగ్గా లేదు. ఎందుకంటే మనం సరైన విధానంలో ఆపదలో ఉన్నప్పుడు మొరపెడతల్లా. అందుకే ఆయన మన జీవితాల్లో మనకి ఉత్తరం ఇవ్వలేకపోతున్నాడు, మనల్ని తన పర్ణశాలలో దాచిపెట్టలేకపోతున్నాడు. మూడోదిగా మహాదుర్గముగా మన ఎడలో ఉండకపోవడానికి కారణం ఏంటంటే మనం ఆపదల్లో ఉన్నప్పుడు నిజంగా యథార్థంగా ఆయనకు మొరపెడతల్లా. ఏదో ఆపదల్లో ఉండవని దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఆపదలు ఉండవని దేవుని సన్నిధికి వెళ్తున్నాం, కానీ యథార్థ హృదయంతో మనం మొరపెడతల్లా. ఎప్పుడైతే యథార్థ హృదయంతో మొరపెడతామో ఖచ్చితంగా ఆయన మనకు ఉత్తరమిస్తాడు, మనల్ని తన పర్ణశాలలో దాచుతాడు. మూడోదిగా చూడగా ఆయన మనకి మహాదుర్గముగా ఉంటాడు. ఇక నాలుగో మాట చూసినట్లయితే ఆపత్కాలం మనం మొరపెట్టినప్పుడు ఆయన ఎలా ఉంటాడంటే రండి, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కాబట్టి నాలుగో మాటను చూసినట్టయితే మనం ఆపత్కాలంలో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనకు సహాయకుడుగా ఉంటున్నాడు. ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. అంటే ఏ జనముకి ఏ ప్రజలకి చేయనటువంటి సహాయము, గొప్ప సహాయము దేవుడు మన ఎడల జరిగించేవాడుకుంటున్నాడు. మనం ఆపదల్లో ఉన్నప్పుడు, మన ఆపదల్లో జీవిస్తున్నప్పుడు, మన ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టగా ఆయన మనకు ఉత్తరమిస్తున్నాడు. ఆయన మనకు తన పర్ణశాలలో దాచిపెడుతున్నాడు. ఆయన మనకు మహాదుర్గంగా ఉంటున్నాడు. నాలుగోదిగా చూడగా ఆయన మనకు సహాయకుడుగా ఉంటున్నాడు. అంటే మనం ఆపదల్లో ఉన్నప్పుడు, భయంకరమైన ఆపదల్లో ఉన్నప్పుడు, భయంకరమైన ఆపదల్లో మనం నివసిస్తున్నప్పుడు, భయంకరమైన ఆపదల్లో మనం ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటున్నాడంటే మనకు సహాయకుడుగా ఉంటున్నాడు. అంటే ఆయన మన సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి ఆపదల్లో కూడా, ప్రతి విధమైన ఆపదల్లో, ఎటువంటి ఆపదల్లో మనం ఉన్నామో, ఎటువంటి ఆపదల్లో మనం కూరుకుపోయి ఉన్నామో ఆపదల్లో ఆయన ఎలా ఉన్నాడంటే గొప్ప సహాయకుడుగా ఆయన ఉంటూ వస్తున్నాడు. ఎలా ఉన్నాడు? గొప్ప సహాయకుడుగా. కాబట్టి ఉదయకాలం పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావర్తన వింటాను మన జీవితాల్లో. ఆయన ఆపత్కాలం మంది మనం మొరపెట్టగా మనకు సహాయకుడుగా ఉంటాడు. సహాయకుడు ఉండి ఏ విషయంలో మనకు సహాయం అవసరమో ఖచ్చితంగా ఆ విషయంలో మనకు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాలం పడకలు మించి లేవడం ప్రభు యొక్క కృపావర్తన వింటాను నా జీవితాల్లో. మనకి ఏ విషయంలో దేవుడు సహాయం చేయాలి, మనం ఎలాంటి ఆపదలు ఉండం, దేవుడు ఏ విషయంలో సహాయం చేయాలో ఖచ్చితంగా ఆ విషయంలో సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేయాలంటే మనం ఏం చేయాలా? ఆపదల్లో ఉన్నాం కాబట్టి దేవునికి మొరపెట్టాలి. ఖచ్చితంగా దేవుడికి మొరపెడితే నీకే సహాయం అవసరం, సహాయం చేస్తాడు. చూడండి, మోగదేం బట్టిన పిల్లవాని తండ్రి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. మార్క్స్ వార్తలో మనం చూస్తూ వస్తున్నాం. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు? రండి, మార్క్స్ వార్త మనం చూసినట్టయితే 9వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వచనం. చూడండి, నేను చదువుతున్నా. పడదురు ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెన్ను. కాబట్టి మోగదయం పట్టిన పిల్లవాని తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ వలనైతే ప్రభు మాకు సహాయం చేయమంటున్నాడు. అంటే అర్థం ఏంటి?
మాకు సహాయం చేయమంటున్నాడు అంటే అర్థం ఏంటి ప్రభా? నువ్వు సహాయం చేస్తే ఈ దెయ్యాలు, ఈ అపవిత్రాత్మలు, ఈ యొక్క బాధించేటటువంటి ఆత్మలు, ఈ దుఃఖకరమైన ఆత్మలు మమ్మల్ని ఏవైతే ఆ అపవిత్ర ఆత్మలు మమ్మల్ని ఆవరించి మమ్మల్ని ఏదైతే ఆపత్కాలంలో తీసుకెళ్తున్నాయో ఈ ఆపత్కాలంలో మా ప్రభా మాకు సహాయం చేసి ఈ అపవిత్రమైన ఆత్మలు అన్నిటిని కూడా, దురాత్మలు కానీ లేకపోతే ఏవేవైతే ఉండయో వాటన్నిటి నుంచి మాకు విడుదలిచ్చి మాకు సహాయం చేయ ప్రభు అంటే ప్రభు సహాయం చేసేవాడు ఉంటాడు. వాటి నుండి మాకు విడుదలిచ్చి. కాబట్టి మనం మొరపెట్టాలి, దేవా నేను ఆపదల్లో ఉండా, నాకు ఈ పరిస్థితుల్లో నేను ఎలాంటి ఆపదల్లో ఉండా, వీటి నుండి నన్ను విడిపించు. అవి దురాత్మలు కలిగిన ఆపదలు ఉండవా, లేదా ఆర్థికమైన ఆపదలు ఉండవా, ఎటువంటి ఆపదల్లో నువ్వు ఉండా, దేవుడు ఈరోజు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మొరపెట్టాలి ఆయన. ఖచ్చితంగా నువ్వు మొరపెడితే ఆయన నీకు సహాయం చేస్తాడు. నిన్ను బాధించే వాటి నుండి నీకు విడుదలిస్తాడు. అవి నిన్ను వదిలిపోయేదాడు చేస్తాడు. ఆయన నీకు ఇంకేమన్నా వ్యక్తిగతంగా అవసరతలు ఉండా సహాయం చేసేవాడు కొంటాడు నువ్వు ఆపదలో మొరపెట్టినప్పుడు. ఇది 4. 5వ విషయాన్ని చూద్దామండి. ఎందుకంటే మోగదయం పట్టిన పిల్లవాని తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నాకు సహాయం చేయమన్నాడు. ప్రభు ఆయనకి సహాయం చేశాడు. తన కుమారులో ఉన్న దెయ్యాన్ని వదిలించాడు. అంటే ప్రభు ఆ మోగదయం పట్టిన పిల్లవాని తండ్రి సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు నాకు సహాయం చేస్తాడు. అయితే మనం ఏం చేయాలా? మొరపెట్టాలి దేవునికి. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దానండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. ఆపత్కాలం ముందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తనం ఏంటంటే మన జీవితాల్లో ఇక 5వ మాటను చూస్తున్నాం. ఆపత్కాలం మందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. అంటే ఆపత్కాలంలో ఉన్నప్పుడు శత్రువులు కానీ, దుష్టులు కానీ, హాని చేసేవారు కానీ, కీడు చేసేవారు కానీ, లేదా శత్రు కార్యాలు కానీ, అపవిత్ర ఆత్మలు కానీ, దురాత్మలు కానీ, సాతాను క్రియలు కానీ, లేదంటే ఇంకేవైనా సరే శత్రు కార్యాలు నీ నా మీదకు వస్తుంటే దేవుడు మనల్ని ఆదుకునేవాడు ఉంటాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం గమనించాల్సింది ఏంటంటే మనం ఆపదల్లో ఉన్నప్పుడు మనం ఎక్కడికైనా పరిగెత్త అవసరంలా, ఏడకు వెళ్ళాల్సినంత అవసరంలా. మనం ఉన్న చోటే, మనం కూర్చున్న చోటే, మనం ఉన్న గదిలోనే ఓ పక్కన కూర్చుని దేవునికి మొరపెడితే చాలు. ప్రభా నేను ఇలాంటి ఆపదల్లో ఉండా, ప్రభా నేను ఇలాంటి పరిస్థితిలో ఉండా, ప్రభా నేను ఇలాంటి కష్టతరమైన పరిస్థితిలో ఉండా, ప్రభా దయచేసి నన్ను ఆదుకో ప్రభు అంటే ఆయన ఆదుకుంటాడు. ఆయన ఆదుకునేవాడుగా ఉన్నాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు కూడా మనం. కాబట్టి మనం ఎలాంటి ఆపదల్లో ఉండా, ఎలాంటి ఆపదల్లో మనం కూరుకుపోయి ఉండా, ఈ ఉదయకాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తనం వింటున్న మన జీవితాల్లో ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభా నేను ఇలాంటి ఆపదల్లో ఉండా, నన్ను ఆదుకో, నా జీవితాన్ని ఆదుకో, నా విశ్వాస జీవితాన్ని ఆదుకో, నా క్రైస్తవ జీవితాన్ని ఆదుకో అని మనం ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఖచ్చితంగా మనల్ని ఆదుకునేవాడు ఉన్నాడు. కాబట్టి ఆపత్కాలం ముందు మొరపెట్టగా మొదటిగా ఆయన నీకు ఉత్తరం ఇస్తున్నాడు. 2 ఆపత్కాలం ముందు మొరపెట్టగా ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచుతున్నాడు. 3 ఆపత్కాలం ముందు మొరపెట్టగా ఆయన ఏం చేస్తున్నాడు? మహాదుర్గముగా ఉంటున్నాడు. 4 ఆపత్కాలంలో నువ్వు మొరపెట్టగా ఆయన ఎలా ఉంటున్నాడంటే సహాయకుడిగా ఉంటున్నాడు. 5 ఆపత్కాలం ముందు నువ్వు మొరపెట్టగా ఆయన ఎలా ఉంటున్నాడు? ఆదుకునేవాడుకుంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం పడకల మించి లేగటంతో ప్రభు యొక్క కృపావర్తనం వింటున్నాం. మనం ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. మనం ఏ ఆపదలు ఉన్నామో ఆపదల విషయమై ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన ఈ 5 అంతుల అనుభవం ఆయన ఖచ్చితంగా మనకు ఉత్తరం ఇచ్చేవాడు ఉన్నాడు, మనల్ని తన పర్ణశాలలో దాచిపెట్టేవాడు ఉన్నాడు, ఇంకా చూడగా మహాదుర్గముగా ఉంటున్నాడు, ఇంకా చూడగా సహాయకుడిగా ఉంటున్నాడు, ఇంకా చూడగా మనం చూస్తున్నట్లయితే 5వదిగా ఆదుకునేవాడు ఉంటున్నాడు మనం ఆపదల్లో ఉన్నప్పుడు. కాబట్టి ఎటువంటి ఆపదలో మనం ఉండము. దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలం పడకల మించి లేవడంతో ప్రభు యొక్క కృపావర్తనం ఏంటని మనం ప్రభువుకు మొరపెట్టినట్టయితే ప్రభు మనల్ని ఆదుకుంటాడు. ఆయన ఆదుకోవటం ద్వారా మనం ఉన్న ఆపదల నుంచి బయటకు వస్తాం. చక్కగా సంతోషకరమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. అటు ఆపదలో నుంచి మనం బయటకు వచ్చి సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉండటం కొరకై మనం ఆపత్కాలంలో దేవునికి మొరపెట్టినట్లు ప్రభు సాయం చేయను గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కలుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. విత్తమైన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. ఉదయకాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తనం వింటున్న మా జీవితాల్లో మీరు క్షేమం మేలుని దయచేయమని ప్రార్థన చేస్తూ మా జీవితాలకు ఎంతో ఆశీర్వాదాలు దీవెనలు కూడా దయచేయమని ప్రభా మేము ఆపదల్లో ఉండం, మమ్మల్ని ఆదుకోండి, మాకు సహాయం చేయండి, మాకు మహాదుర్గముగా ఉండండి ప్రభా. దేవా మాకు ఉత్తరం ఇవ్వండి దేవా, మమ్మల్ని మీ పర్ణశాలలో దాచిపెట్టండి ప్రభా. మేము ఉండే ఆపదల నుంచి, దుష్టుని కార్యాల నుంచి, శత్రు కార్యాల నుంచి మమ్మల్ని కాపాడి మీ యొక్క పర్ణశాలలో మమ్మల్ని దాచిపెట్టి మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించి గొప్ప కార్యం జరిగించి ప్రతి ఒక్కరు తీర్చమని, దుష్టుని కార్యాలు అంటే మీరు బయలుపరుస్తున్నందుకు వందనాలు, శత్రు కార్యాలు లయపరిచి మేముంటే ఆపదల నుంచి మమ్మల్ని కాపాడమని ప్రభు మీరు తప్పితే ఇంకెవరు లేరని నమ్ముతూ
మీ మీద ఆధారపడుతూ ప్రభా ఈ ఉదయకాలం పడకల మించి నడుతున్న ప్రభు యొక్క కృపావర్తన ఉంటుంది మా జీవితాల్లో మేముండే ఆపదల నుంచి కాపాడమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగొట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.